ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి ప్రేక్షకులందరికీ కూడా 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాము. అలాగే మనం ఈ పరిశీలన చేసే ముందు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనము జనవరి 2026 నుంచి డిసెంబరు 2026 వరకు మాత్రమే ఫలితాలు చెప్పుకుంటున్నాం. దీంతో పాటు జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంది, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సో జనవరి గనక మనం పరిశీలించాము అని అంటే, జనవరిలో మాత్రం ఆర్థికంగా కొంత మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆర్థిక పురోగతి కోసం. అది మీకు కొంతవరకు ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం మాత్రం గమనించాలి. ముందర మీనరాశి వారికి కూడా ఏళ్నాడు శని ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం అనేది మీకు ఎక్కడో అక్కడ ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట మీకు కనపడుతూనే ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, ఇక్కడ మన వ్యక్తిగత జాతకాల పరిశీలన చేయటం లేదు. ఓన్లీ మనము 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి ఒక ప్లానటరీ పొజిషన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఆల్టరేషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఎందుకంటే మిగతా గ్రహాలను కూడా మనం కలుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం ఒక గురు మార్పుని, అలాగే కొన్ని గ్రహాలని, చిన్న చిన్న గ్రహాలను అయితే పెద్దగా తీసుకోమన్నమాట. అదే మన మాస ఫలితాలు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఆ గ్రహాలను కూడా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనం ఏ విధంగా ఉంటుంది అని గనక చూస్తే, ఇక్కడ మీకు జనవరి మాసంలో మాత్రం ఆర్థికంగా బాగానే ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే సంతానానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా నడుస్తున్నది ఏదైతే ఉందో అది మీకు కంటిన్యూ అవుతుందని కూడా చెప్పుకుంటున్నాం. సరే, తర్వాత ఫిబ్రవరికి వచ్చేటప్పటికల్లా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో మాత్రం రాహుకేతు పూజ కంపల్సరీగా చేయించుకోవాలి. లేదా మీరు ఖచ్చితంగా ఇక్కడ సర్పసూక్తం చేయించుకోవాలి. కాబట్టి ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారు మాత్రం సర్పసూక్తము చేయించుకోండి. అలాగే మోపిదేవి కానీ, లేకపోతే కుక్కి సుబ్రహ్మణ్య కానీ ఇలాగా వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. కుదిరితే అక్కడే మీరు వెళ్ళి పరిహారం కూడా చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి కూడా మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. సంతానము విదేశాలకు వెళ్ళటం వలన వారు అక్కడ కొంచెం ఆరోగ్యపరంగాను, విద్యపరంగాను, లేదా సెటిల్మెంట్ పరంగాను ఇబ్బందికి ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. మీ యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క వైవాహిక జీవితము, వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క తమ్ముళ్ళు అంటే మీ సోదరులు ఎవరైతే ఉంటారో వారికి అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. సోదరులు అని తీసుకుందాము, తమ్ముళ్ళు అని అక్కర్లేదు. మీ యొక్క అన్నగారు కానీ తమ్ముడు కానీ అవ్వచ్చు. కాబట్టి ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. ఇంకా దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. అలాగే పనులన్నీ కూడా వాయిదా పడటం కానీ, కోర్టు సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయటం కానీ, అనుకున్న విధంగా అది ప్రోగ్రెస్ కాకపోవటం కానీ, ప్రోగ్రెస్ అయినా అది మీకు ఏ విధంగానూ లాభం ఇవ్వకపోవటం కానీ, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సరే, దీని తర్వాత మనం గనక ఏప్రిల్లో కనుక చూసుకున్నామనంటే, ఏప్రిల్లో కూడా తల్లిదండ్రులకి సంబంధించి అనారోగ్యం అయితే కొంచెం కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాలలో బాగానే ఉన్నా కూడా ఖర్చులు అయితే విపరీతంగా ఉన్నాయి. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. బట్ ఇవి మీకు పాజిటివ్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే, వీరి యొక్క ఆరోగ్యము, తర్వాత మీకు కొంచెం సపరేషన్ లాంటిది ఉంటుంది. బట్ ఇది నేను పేపర్ల ద్వారానే అని చెప్పను, కోర్టు ద్వారానే అని చెప్పను. బట్ ఏదో ఒక రీజన్ తోటి మీరు సపరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గనక మీకు సపరేటివ్ కాంబినేషన్స్ ఉంటే అలాంటివి కూడా మీకు జరిగేందుకు అవకాశం ఉంటుంది. సో సంతానము, వారి అభివృద్ధి, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు, వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్రోగ్రెస్ అయ్యేందుకు అవకాశం అనేది కనపడుతోంది. సరే, ఇక్కడ మనం మే దగ్గరకు వచ్చేటప్పటికి మే అండ్ జూన్ గనక మనం తీసుకుంటే ఆర్థికంగా మాత్రం వీరికి అనుకూలంగానే ఉంది. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో చాలా వరకు పాలు పంచుకుంటూ ఉంటారు. పితృ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు ఒడిదుడుకులకి గురయ్యే అవకాశాలు, నూతన రుణ ప్రయత్నాలు చేయటము, అలాగే కొంచెం అడ్జస్ట్మెంట్స్ లాంటివి చేస్తూ ఉండటము, మాట్లాడేటప్పుడు కూడా చాలా వరకు మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ అవి పూర్తి చేసుకోవాలి అని చెప్పి
మీరు ఎక్కువగా ప్రయత్నం చేయటం కనపడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. సరే, ఇంకా దీంతో పాటు మనం జూన్ దగ్గరకు వచ్చేద్దామండి. జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి ప్రధానంగా ఇక్కడ గురువు మారుతున్నాడు, పంచమంలోకి వస్తున్నాడు. సాధారణంగా ఈయన చాలా వరకు మనకి పాజిటివ్ రిజల్ట్సే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చే పాజిటివ్ రిజల్ట్ ఏంటో మనం చూద్దాం. బేసిక్గా ఇక్కడ మనకి జూన్ నుంచి కనుక మనం తీసుకున్నాము అని అంటే జూన్లో మనకి మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి క్లారిటీ ఇచ్చేస్తాడండి. ఇప్పుడు మన చేతిలో ఒక 10 పనులు ఉంటాయి. 10 పనులలో ఏ పని మనం చేయగలం, ఏ పని మనం చేయలేం, ఏ పని చేస్తే మనకి లాభం ఉంటుంది, ఏ పని చేస్తే మనకి నష్టం ఉంటుంది, ఏ పని చేసేందుకు మనకు అవకాశం ఉంటుంది, ఈ 3 విషయాల మీద మనకి క్లారిటీ ఇస్తాడు. ఇది హౌస్ వైఫ్స్ అనుకోండి, పిల్లలు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ రంగాలలో ఉన్నవారు అనుకోండి, లేకపోతే కన్స్ట్రక్షన్స్ అనుకోండి, మీరు ఏ ఫీల్డ్ అయినా అనుకోండి, దానికి సంబంధించి ఇది అనమాట రిజల్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ధర్మానికి కట్టుబడి ఉండేందుకు లేదా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి మంచిగా మీరు ముందుకు వెళ్లేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఖర్చులు అనే దాన్ని పక్కన పెడదాం, ఖర్చులు అనేవి ఉన్నాయి, బట్ స్టిల్ ఒక రకంగా మీకు ఇది పాజిటివ్గా ఉంది. అలాగే ప్రేమికులకి చాలా వరకు అనుకూలంగా ఉందన్నమాట. సో మీకు చాలా వరకు రిలేషన్షిప్లో ఉన్న వారికి పాజిటివ్గా ఉంటుంది. కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ వాటి గురించి మనం పెద్దగా భయపడక్కర్లేదు. సరే, తర్వాత విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా బాగుందనుకున్నాం, సంతానానికి బాగుందనుకున్నాం, అలాగే పెట్టుబడులు ఇలాంటి వాటిల్లో కూడా మీరు చాలా వరకు పాజిటివ్గానే ఉంటారు. అలాగే ఎటువంటి పనులు చేస్తున్నా మీకు కొంత క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇది మీకు జూన్ నుంచి ఆల్మోస్ట్ మనకి నవంబర్ వరకు కూడా ఇదే పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ కనపడుతోంది. సో చాలా పనులు ఏవైతే పెండింగ్ పడిపోయాయో, ఏవైతే అవ్వడం లేదనుకుంటారో, ఏ పనులు అయితే పూర్తయితే నాకు డబ్బులు వస్తాయి అనుకుంటున్నారో అలాంటివన్నీ కూడా మీకు బాగుంటాయి అన్నమాట. సో కన్స్ట్రక్షన్స్లో ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎనీ ఫీల్డ్ అండి, ఏ ఫీల్డ్ అయినా మీరు తీసుకోండి, అక్కడ మీకు బాగుంటుంది. అలాగే ఇక్కడ చేంజెస్ అనేవి కూడా మీకు కనపడుతున్నాయి. ముఖ్యంగా చాలా 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 బాగుండే విషయం ఎప్పటి నుంచి అనంటే సెప్టెంబర్ టు నవంబర్ అనమాట. సెప్టెంబర్ టు నవంబర్ ఆర్థికంగా బాగుంది, సంతానానికి బాగుంది, మీ పరంగా మీకు బాగుంది, వృత్తిపరంగా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, అలాగే మంచి పనులు చేసేందుకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు మంచి పితృ సంబంధమైన కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంది, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. సో సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు సూపర్ డూపర్ పీరియడ్గా మనం చెప్పుకుంటున్నాం. చాలా చాలా బాగుండబోతోంది. అయితే ఇక్కడ మనం అక్టోబర్ దాటిన తర్వాత అంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మాత్రం శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు చాలా చాలా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే పెండింగ్ పడుతూ వచ్చాయో, ఏవైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిపైన దృష్టి పెడతారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారో అందులో మీకు కొంత అవాంతరాలు కూడా కనపడుతుంటాయి. సో హెల్త్ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే ఆర్థికంగా కూడా అంటే ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి, అలాగే మీ రిలేషన్షిప్ విత్ యువర్ సిబ్లింగ్స్ అది కూడా సఫర్ అయ్యేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. వృత్తిపరంగా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక్కొక్కసారి చూడండి, మీరు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, మీకు ఇక్కడెక్కడో ఉద్యోగం వేయిస్తామంటారు. అలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు మాత్రం మీరు దాని గురించి పూర్వాపరాలు కరెక్ట్గా కనుక్కొని ఆ తర్వాత మాత్రమే వాటికి సంబంధించి నిర్ణయాలు మాత్రం తీసుకోండి. సో ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, శారీరక శ్రమ అధికంగా ఉంది. అలాగే మీరు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే కూడా అందులో ప్రయత్నం అనేది మాత్రం కనపడుతోంది అనమాట. సో ఒక రకంగా చెప్పాలి అంటే రిజల్ట్స్ వస్తున్నాయి, బట్ మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు సెప్టెంబర్ టు అక్టోబర్ కనపడుతోంది. ఈ లోపల నెమ్మదిగా మీ పనులన్నీ కూడా ఒక రౌండ్ మెల్లగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. బేసిక్గా ఈ రాశి వారు ఏళ్ళనాటి శనిలోనే ఉన్నారు. కాలభైరవాష్టకం చదవటం, కాశీ వెళ్ళటం, కాశీ క్షేత్రంలో స్వామివారిని శివుడిని దర్శనం చేసుకోవటం, కాలభైరవుడిని దర్శనం చేసుకోవటం, కుదిరితే 9 రోజులు కాశీలో ఉండటం, ఇది మీరు కంపల్సరీగా చేయాలి. ఈ సంవత్సరంలో ఎప్పుడు చేసినా పర్వాలేదు. కాబట్టి కాలభైరవుడి ఆరాధన చేయటం, అలాగే శనివారాల రోజున సపోజ్ మనం కాశీకి వెళ్ళలేదు, ఈ ఏడాదిలో ఎప్పుడు కుదరలేదు అనుకుంటే, వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అని అనుకుంటే కూడా ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలాగే మీరు ఇంట్లో సాయంత్రం పూట ఉప్పు దీపం పెట్టాలి,
వీటన్నిటితో పాటు కాకులకి ఆహారం పెడుతూ ఉండాలి. సో జూన్ వరకు మీరు ఈ పరిహారం చేస్తారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు మీకు కొంచెం నెమ్మదిగా ప్రోగ్రెసివ్గానే ఉంది. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి, కులదేవతను దర్శనం చేసుకోవాలి. కులదేవతకు సంబంధించి చేయవలసినవి ఏవైతే ఉంటాయో, కొంతమందికి జాతర చేసేది ఉంటుంది, కొంతమందికి రకరకాల ఉంటాయి. కులదేవతకి సంబంధించి ఎటువంటి పనులు మీ యొక్క కుటుంబ సభ్యులు చేస్తూ వచ్చారో అది మీరు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. పూర్వజన్మ సంబంధంగా ఉండే పనులు మీరు ఎక్కువగా చేస్తుంటారు. ఈ పీరియడ్లో మీకు ఎవరైతే కలుస్తారో వీరందరూ కూడా మీ యొక్క పూర్వజన్మలలో మీతోటి రిలేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి వారికి మీరు డబ్బులే ఇవ్వచ్చు, వారికి మీరు ధన సహాయమే చేయొచ్చు, వారికి మీరు మామూలుగానే ఏదైనా సహాయం అందించవచ్చు, వారికి విద్యకి సహాయం అందించవచ్చు, లేదా వారికి ఆరోగ్యానికి సంబంధంగా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి సహాయం అందించవచ్చు. ఇలాగ ఏదో ఒక సహాయం అనేది మీరు ఈ పీరియడ్లో అందించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో పూర్వ సంబంధంగా పూర్వ జన్మకి సంబంధించి రిలేటెడ్గా ఎవరైతే కర్మానుసారంగా మీకు రిలేటెడ్గా అవుతూ ఉంటారో, కనెక్ట్ అవుతూ ఉంటారో, మీరు ఈ పీరియడ్ గమనించుకోండి, జూన్ నుంచి అక్టోబర్ వరకు. ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కంటిన్యూ అవ్వాలని కూడా లేదు. కొంతమంది కంటిన్యూ అవుతారు, కొంతమంది మళ్ళీ మీరు వారి పని చేయంగానే వాళ్ళు వ్యానిష్ కూడా అయిపోతారు. కాబట్టి ఇది ఒకటి మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా మీకు నవంబర్ నుంచి మళ్ళీ దీనికి డిస్కంటిన్యూయేషన్ వచ్చేసి నవంబర్ నుంచి నేను ఇందాక చెప్పినవన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇది మీరు గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నవంబర్ డిసెంబర్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ మీరు మాత్రం కొంచెం ఒక రకంగా చెప్పాలనంటే మీకు బ్లాకేజెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో బ్లాకేజెస్ లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు మనం సాధారణంగా సుదర్శన హోమం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సుదర్శన హోమం చేసుకోవచ్చు, లేదా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము హోమము కూడా చేసుకోవచ్చు. సో మీ శక్తి అనుసారం మీరు ఏది చేసుకున్నా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు మీరు ఎటువంటి కలర్స్ వాడితే మీకు బాగుంటుందో చూద్దాం. మీరు అన్ని కలర్స్ వాడండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని కలర్స్ వాడండి. ఎనీవే మీరు చాలా చూజీగా ఉంటారు, చాలా స్పెసిఫిక్గా మేము ఈ కలర్సే వాడతామని కూడా మీరు అంటూ ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోండి, మీకు ఎక్కడ ఎటువంటి దోషము కలగదు. ఇందులో బేసిక్గా ఏమవుతుంటుందంటే, ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, మీకు రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయన్నమాట. ఇవాళ నేను వైట్ వేసుకుంటే ఏమవుతుంది, ఇవాళ నేను బ్లూ వేసుకుంటే ఏమవుతుంది, ఇలాంటి ఆలోచనలు మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీనివల్ల మీకు ఏమీ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కాబట్టి మీరు అన్ని కలర్స్ వాడండి, మీకు ఎక్కడ ఏ దోషము కలగదు. ఓకే, తర్వాత విషయం ఏమిటి, మీకు అదృష్ట సంఖ్యలు ఏమిటో మనం చూద్దాం. అదృష్ట సంఖ్య కనుక మనం చూసుకున్నామనంటే 7 మీకు అదృష్ట సంఖ్య. దీంతో పాటు మీరు ఒక రకంగా చెప్పాలంటే 7తో పాటు 5 కూడా మీకు బాగుంటుంది అనమాట. సో 7 and 5 అదృష్ట సంఖ్యలుగా మీరు తీసుకోవచ్చు. గురువారము, సోమవారము, మంగళవారాలు, గురువారము, సోమవారము, మంగళవారం, ఈ 3 రోజులు కూడా మీకు చాలా వరకు కలిసి వస్తుంది. ఇంకా వీటన్నిటితో పాటుగా మీరు ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇంకా మనం అంటే ఇంకా ప్రిసైజ్గా మనం వెళ్ళడానికి, ఇంకా మంచి డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడల్లా ఆ ఫీల్డ్లో ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వారితోటి కనుక మీరు మాట్లాడి, వారితోటి కనుక మీరు కూర్చొని డెసిషన్ తీసుకోగలిగితే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కనిపించేందుకు అవకాశం ఉంటుంది. ఇవి మీనరాశి వారి ఫలితాలు. శుభం.